పరమేశ్వరుడే ప్రత్యర్థిగా నిలబడితే పోరులో గెలిచేది ఎవరి వల్ల సాధ్యం? విశ్వానికి ధనుర్విద్య నేర్పించిన విశ్వేశ్వర, నీ ముందు నేనెంత? నీ కోసం తపస్సు చేస్తున్న నాకెందుకీ పరీక్ష స్వామి? నీ శక్తి సామర్థ్యాలను పరీక్షించకుండా అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని నీకివ్వడం సముచితం కాదని భావించాను. ఈశ్వర, కైవల్య రూప కరుణాంతరంగా నీ దివ్య దర్శనంతో నా రాగద్వేషాలన్నీ కరిగిపోయాయి. ఇంక ఈ అస్త్రాలతో శస్త్రాలతో యుద్ధాలు చెయ్యాలన్న కాంక్ష కానీ, గెలిచి స్వర్గసుఖాలందుకోవాలన్న ఆశ కానీ నా మనసులో లేవు. నీ కరుణా కటాక్షాన్ని ప్రసాదించి నీ పాదారవింద సేవలో నాకు మోక్షాన్ని ప్రసాదించు మహాదేవా. అది జన్మలో కాదు అర్జున, త్వరలో జరగనున్న కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాం. ఈ జన్మలో నీ ద్వారా జరగవలసినవి మరెన్నో మిగిలి ఉన్నాయి. మరు జన్మలో ధర్మ మార్గంలో సాగితే అదే ముక్తిని ప్రసాదిస్తుంది. ఇంకా మరుజన్మలోనా? పాశుపతాస్త్రం కోసమే ఇన్నేళ్ళు నేను తపస్సు చేశాను. ఇంకా శివైక్యం కోసం ఎన్ని యుగాలు తపస్సు చేయాలి స్వామి? మరు జన్మలో తిన్నడిగా జన్మించి నిర్మలమైన భక్తితో మనసారా శివ అని ఒక్కసారి పిలువు. నిన్ను నాలో కలుపుకుంటా.